ఇక ఎదురీతే నిన్న సౌత్ ఆఫ్రికాతో ఘోర పరాభవం జరిగింది. భారత్ సుమారుగా 76 పరుగుల తేడాతో ఎంతో ఓడిపోయింది. ముందుట సౌత్ ఆఫ్రికా 187 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ టీం ఏదైతే ఉందో భారత టీము చేయడంలో తడబడింది. 76 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అయితే నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్ల్లో కూడా కంపల్సరిగా గెలవాలని పరిస్థితి ఉంది. అది ఒకసారి వార్త చూస్తే 2020 ప్రపంచ కప్ ఆరంభానికి 2 నెలల ముందు భారత్ 2020 సిరీస్లో 1-3తో ఓడింది దక్షిణాఫ్రికా. ఇప్పుడు అదే జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఒక 2 మంత్స్ బ్యాక్ డిసెంబర్లో ఎప్పుడో వాళ్ళని ఓడించాం, ఇప్పుడు వాళ్ళ చేతిలో మనం ఓడిపోయాం. ఇలాంటి కీలక మ్యాచ్లో 20/3కి చేరుకున్న జట్టు 187 పరుగులు చేయడం ఆషామాషి విషయం కాదు. నిజానికి అహ్మదాబాద్ పిచ్ అంత తేలిగ్గా లేదని మ్యాచ్ ఆరంభమైన తీరు, తర్వాత భారత జట్టు బ్యాటింగ్ సాగిన వైనాన్ని బట్టి అర్థమవుతోంది. అంటే ఏది ఏమైనా ఆస్ట్రేలియా లాంటి జట్టు టీంలోంచి నిష్క్రమించిన తర్వాత భారత్ లాంటి దిగ్గజ జట్టు కూడా ఉండాలి. బట్ సౌత్ ఆఫ్రికాతో చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ రేపు ఇంకా రాబోయే రోజుల్లో జరగబోయే మిగతా 2 మ్యాచ్లకు కూడా టీమిండియా కంపల్సరీగా గెలవాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా లేకపోతే మరలా క్వార్టర్ ఫైనల్కి అవి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది అంటే 2020 వరల్డ్ కప్ సంబంధించిన ఒక ప్రధాన అప్డేట్. సో ఇది ఇవాల్టి ఏటీ పల్స్ ద్వారా ప్రధాన వార్తల్లో టూకీగా మేము విశ్లేషించుకున్నాం. రేపటి మరలా బ్రేకింగ్ అప్డేట్సే మరిన్ని టూకీగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం.